గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా కుతుబ్ షాహీల పరిపాలనా విధానం చూద్దాం. కుతుబ్ షాహీలు మనం చూసుకున్నట్టయితే 1518 నుంచి 1687 అక్టోబర్ 3 వరకు వాళ్ళు పరిపాలన అనేది కానిచ్చారు. యాక్చువల్లీ 1512లోనే అతను గవర్నర్గా ఉన్నాడు గోల్కొండకి. ఎవరు? కులీ కుతుబ్ షా. కానీ అతని రాజైన మహమ్మద్ షా, మూడవ మహమ్మద్ షా చనిపోయేంత వరకు ఆగి ఆ తర్వాత 1518లో ఆయన స్వతంత్రించాడనమాట. ఆ తర్వాత నుంచి 1687 వరకు వాళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉండేది, వాళ్ళ సైనిక వ్యవస్థ ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి ఏ దేశాలతో వర్తకాలు చేసేవాళ్ళు, ఏ ఎగుమతులు చేసేవాళ్ళు, ఏ దిగుమతులు చేసేవారు, తదితర అంశాలు ఈ వీడియోలో మనం గమనిద్దాం. పాలన గురించి సమాచారం ఒక బుక్ అందిస్తుందండి. అదేంటంటే బసాతిన్ ఉస్ సలాబత్. బసాతిన్ ఉస్ సలాబత్ అనే గ్రంథం ఆర్ బుక్ పాలన గురించి సమాచారం అందిస్తుంది. ఈ పాలన సమాచారం అందించే బసాతిన్ ఉస్ సలాబత్కే ఇంకో పేరు కూడా ఉంది, దుస్తుర్ ఉల్ అమల్. దుస్తుర్ ఉల్ అమల్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని రచించిన అతను మీర్జా ఇబ్రహీం జుబేరీ. మీర్జా ఇబ్రహీం జుబేరీ అనే అతను కుతుబ్ షాహీల యొక్క పరిపాలన గురించి ఉండే బుక్ బసాతిన్ ఉస్ సలాబత్ ఆర్ దుస్తుర్ ఉల్ అమల్ అనే బుక్ని రచించాడు. దీంట్లో పాలనా సంబంధ విషయాలన్నీ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కుతుబ్ షాహీల పరిపాలనా విధానం గురించి వస్తే వీళ్ళు ధర్మగంట అనేది ఒకటి ఏర్పాటు చేశారనమాట. ధర్మగంట. ఈ ధర్మగంట ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఫిర్యాదులు వాళ్ళ దగ్గర నుంచి సేకరించి అవి పరిశీలించి వాటిని పరిష్కరించేవాళ్ళనమాట. వీళ్ళలో ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించకూడదనమాట. నెక్స్ట్, నిజాయితీ పరులైన మంత్రులను నియమించేవారు. కుతుబ్ షాహీలు వాళ్ళకి ఎవరైతే నమ్మకంగా నిజాయితీ పరుల్లాగా ఉంటారో అలాంటి వారిని మంత్రులుగా నియమించుకునేవాళ్ళు. అలా నియమించిన మంత్రులకు జాగీర్లను అంటే ల్యాండ్ను 3 ఏళ్ల కాలం ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్, జాగీర్లు ల్యాండ్ 3 years కేటాయిస్తారని గుర్తుపెట్టుకోండి. కుతుబ్ షాహీలు వాళ్ళ మంత్రులకి 3 ఏళ్ల కాలం జాగీర్లను కేటాయిస్తారు, అంటే ల్యాండ్ కేటాయిస్తారనమాట. దాని మీద వాళ్ళు ట్యాక్స్ అనేది దండుకుంటారు. ఆ 3 years తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుందన్నమాట, కుతుబ్ షాహీ గవర్నమెంట్. మంత్రివర్గం చేపించాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి గమనిద్దాం. మంత్రివర్గం చేపించాల్సిన పనులు ఏంటి? ట్రంక్ రోడ్లు నిర్మించుట. అప్పుడే గ్రాండ్ ట్రంక్ రోడ్స్ అట్లాంటివి ఉండేవన్నమాట. ఆ ట్రంక్ రోడ్లను నిర్మించుట, మరమ్మతులు చేయించుట, వాటికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మరమ్మతులు చేయించుట మంత్రుల యొక్క ప్రథమ కార్యక్రమం. రెండో కార్యక్రమం చూస్తే ఫీడర్ రోడ్డుని శుభ్రంగా ఉంచాలన్నమాట. నెక్స్ట్, పండుగలు ఉత్సవాలు వచ్చేటప్పుడు అక్కడ పిల్లలు ఆడవాళ్ళు అందరూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా అప్పుడు ఈ బండ్లు, ఎడ్ల బండ్లు కానీ గుర్రాల బండ్లు కానీ ఏవో ఒకటి ఆ దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళకి పిల్లవాళ్ళకి ఏదైనా బొమ్మలు అట్లాంటివి లక్క గాజులు లక్క బొమ్మలు అట్లాంటివి కొనుక్కోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అందుకని పండగలు ఉత్సవాలప్పుడు కోత్వారీ అంటారు. కోత్వారీ అంటే పోలీస్ అనమాట. ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే అక్కడే ఆపేస్తుంది, వచ్చే వెహికల్స్ అన్నీ ఆపేస్తుంది. పండగలు ఉత్సవాల ఏరియాల్లోకి వచ్చే వెహికల్స్ని ఆపేస్తుంది. నెక్స్ట్, రహదారులకి ఇరువైపుల చెట్లు. అశోకుడు ఎట్టయితే రహదారులకు ఇరువైపుల చెట్లు నాటించాడో సేమ్ కుతుబ్ షాహీలు కూడా అలాగే అని గుర్తుపెట్టుకోండి. సారాయిల నిర్మాణం అంటే అవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఆ సారాయిలు బాటసారులు ఎవరైతే ఉన్నారో ఊరికి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అక్కడ చూసుకునేవాళ్ళు అనమాట. ట్రంక్ రోడ్డు ప్రక్కన ఫౌంటైన్స్ ఏర్పాటు. ట్రంక్ రోడ్లు ఉంటాయి కదా, ఆ ట్రంక్ రోడ్ల పక్కన నీటిని రోడ్లపైన వెదజల్లే ఫౌంటైన్స్ అనేవి పెట్టేవాళ్ళనమాట. అవి కొంచెం ఆకర్షణీయంగా అలా ఉండేవి. వచ్చే యాత్రికులకు కానీ పిల్లలకు కానీ కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట ఆ ఫౌంటైన్స్ దగ్గర.
ఇవి మంత్రివర్గం చేపించాల్సిన పనులన్నమాట. ఏంటి? ట్రంక్ రోడ్ నిర్మించుట, వాటికి మరమ్మతులు చేయుట, ఫీడర్ రోడ్డుని శుభ్రంగా ఉంచుట, పండగలు, ఉత్సవాలు లాంటివి వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసి పిల్లలు, తర్వాత మహిళలు ఫ్రీగా అక్కడ ఏదైనా కొనుక్కునేలాగా చేయుట. నెక్స్ట్ రహదారులు ఇరువైపులా చెట్లు నాటుట, సారాయిల నిర్మాణం, ఎవరైతే బయటూరోళ్ళు వస్తారో వాళ్ళకి భోజనం ఏర్పాటు లాంటివి చూడడం, ట్రంక్ రోడ్డు పక్కన ఫౌంటైన్స్ అనేది ఏర్పాటు చేసి ఆ ఫౌంటైన్ నుంచి వచ్చే వాటర్ రోడ్డు మీద అట్లా పడుతుంటే అది చూడడానికి కొంచెం బాగుండేదన్నమాట ఆ టైంలో. అది ఇవన్నీ మంత్రివర్గం చేపించాల్సిన పనులని గుర్తుపెట్టుకోండి. వీళ్ళ పరిపాలనా విధానంకి వస్తే రాజ్యం అనేది ఉంటుంది. దానికి సుల్తాన్ అనే మొత్తం రాజ్యానికి అధికారి ఎవరంటే సర్వోన్నత అధికారి సుల్తాన్. సుల్తానులు వీళ్ళని ఎలా భావించుకునే వాళ్ళంటే వాళ్ళకే వాళ్ళు దైవాంశ సంభూతులం మేము, జిల్ ఇల్లాహి అంటాం కదా, అలా జిల్ ఇల్లాహి నేనే దేవుణ్ణి అన్నట్టుగా చేసేవాళ్ళు అనమాట. ఆ రాజ్యం కింద రాష్ట్రాలు ఉండేవి. ఆ రాష్ట్రాలను తరఫ్లు అనేవాళ్ళు. ఆ తరఫ్కి తరఫ్దార్ అంటే గవర్నర్తో సమానం అనమాట. తరఫ్లకు రాష్ట్రాలకు అంటే తరఫ్దార్ అనే అతను ఉండేవాడు. అతను గవర్నర్తో సమానం. సర్కార్లకు జిల్లాలు జిల్లాలని సర్కార్లు అనేవాళ్ళు. దానికి ఫౌజ్దార్ అనే అధిపతి ఉండేవాడు. నెక్స్ట్ కింద పరగణాలు అంటే తాలూకా. ప్రస్తుతం తాలూకా వ్యవస్థ ఉందిగా, ఆ తాలూకా వ్యవస్థను పరగణ అంటారనమాట. ఈ పరగణకి హెడ్ తహసీల్దార్, మన ఎంఆర్ఓ అనుకోండి. నెక్స్ట్ మంత్రిమండలి కానీ గమనిస్తే వీళ్ళ మంత్రిమండలి మజ్లీస్ అంటారు. మజ్లీస్ అంటారు. ఒక ఇద్దరు రాజులు మాత్రం వాళ్ళ మంత్రిమండలికి పేరు పెట్టారనమాట. మజ్లీస్ ఈ కింగాస్. ఢిల్లీ సుల్తానేట్లో ఇల్తుత్మిష్ చాలీసా అని పెట్టారు కదా, అలాగా వీళ్ళు మజ్లీస్ ఈ కింగాష్ అని పెట్టుకున్నారు. మజ్లీస్ ఈ కింగాష్ అని ఎవరు పెట్టారంటే ఇబ్రాహీం కుతుబ్ షాహీ పాలకుల్లో మూడో వాడైన ఇబ్రాహీం కుతుబ్ షా. అతను అత్యవసర సమావేశాలు కండక్ట్ చేయడానికి మజ్లీస్ ఈ కింగాష్ అంటే అత్యవసర సమావేశాలు కండక్ట్ చేయడానికి పెట్టిన సభ. దీన్ని ఇబ్రాహీం కుతుబ్ షా మూడో వాడు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మజ్లీస్ దివాన్ దారీ అంటే ప్రతిరోజు సమావేశాలు అన్నమాట. వీటిని ప్రవేశపెట్టింది కుతుబ్ షాహీల్లో 6వ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా అన్నమాట. వీళ్ళ కాలంలో రాయబారులు ఉండేవాళ్ళు. ఆ రాయబారుల గురించి ఒకసారి బ్రీఫ్ చూద్దాం. రాయబారులు 3 రకాలన్నమాట. రసూల్, హజీబ్ ముకీం, వకీల్ మనకు బాగా తెలుసు కదా. వకీల్ అంటే లాయర్ కాదనమాట. ఇక్కడ వకీల్ అంటే విదేశీ రాజ్యాలకు పంపబడే రాయబారులు 3 రకాలని చెప్పాం కదా. వకీల్ అంటే విదేశాలు, వా అని గుర్తుపెట్టుకోండి. వా అంటే వకీలు, విదేశీ రాజ్యాలకు పంపబడే రాయబారులు. హజీబ్ ముకీం శాశ్వత రాయబారులు. హజీబ్ ముకీం అంటే ఏంటి? శాశ్వత రాయబారులు. రసూల్ అంటే తాత్కాలిక రాయబారులు. ఇవి అడిగేదానికి ఛాన్స్ ఉంది. రాయబారులు 3 రకాలు. రసూల్ అంటే తాత్కాలిక రాయబారులు, హజీబ్ ముకీం శాశ్వత రాయబారులు, వకీల్ అంటే విదేశీ రాజ్యాలకు పంపబడే రాయబారులని గుర్తుపెట్టుకోండి. వీళ్ళ రెవెన్యూ పాలన చూస్తే ఫస్ట్ డౌన్ నుంచి వద్దాం. గ్రామానికి గ్రామ పెద్దగా ముకద్దం అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు? గ్రామాధికారి ముకద్దం. గ్రామానికి కర్ణం ఉండేవాడు. అతని పేరు కులకర్ణి. కర్ణం బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ దేశ్ అంటే ఇంకొంచెం పెద్ద కదా, గ్రామం కన్నా పెద్ద అని గుర్తుపెట్టుకోండి. దేశ్ అంటే దేశం అన్నట్టుగా. దానికి దేశ్ముఖ్ అంటే పరగణాలు ఏవైతే తాలూకా అంటామో పరగణాలు, ఆ పరగణాలు అంటే మండలాలు అన్నమాట. మండలాల లెక్కల అధికారి దేశ్ముఖ్. ఈ మొత్తం ఈ రెవెన్యూ పాలనలో ముక్దాం కానీ, కులకర్ణి కానీ, దేశ్ముఖ్ కానీ ఇవన్నీ ఎక్కువగా బ్రాహ్మిన్స్ చేతిలో ఉండేవని గుర్తుపెట్టుకోండి.
బ్రాహ్మిన్స్ అయితే మనం చెప్పింది వింటారు, వాళ్ళకి ఆగ్రహాలు విగ్రహాలు పడేస్తాము, అట్లాగా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. అలా ఫీల్ అయ్యి ఇలా రెవెన్యూ పాలనలో ముగ్గురిని పెట్టుకున్నారు, ముఖద్దాం, కులకర్ణి అండ్ దేశ్ముఖ్. ముఖద్దాం గ్రామాధికారి, కులకర్ణి గ్రామ కరణం, దేశ్ముఖ్ వచ్చేసి పరగణాల లెక్కల అధికారి అని గుర్తుపెట్టుకోండి. ముగ్గురు బ్రాహ్మిన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ప్రజాసభలు చూస్తే గ్రామాల్లో గోత్సభ గ్రామాల్లో గోత్సభ అనేవి జరిగావన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా, లేకుంటే ఏదైనా సమస్య గురించి మాట్లాడుకోవాలన్నా, ఏదైనా అభివృద్ధి పథకం గురించి మాట్లాడుకోవాలన్నా ఈ గోత్సభ అనే గ్రామ సభకు వచ్చి మాట్లాడుకునేవారు అనమాట. మజ్లీస్ అంటే పరగణా స్థాయిలో జరిగే సభలు. సభలు. ఇక్కడ మంత్రిమండలిని కూడా మజ్లీస్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. మజ్లీస్ ఈ కింగాష్ అంటే అత్యవసర సమావేశాలు, మజ్లీస్ ఈ దివాన్దారీ అంటే రోజు సమావేశాలు జరుగుతాయి అన్నమాట. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారో ఆ రాజులు, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజాసభలు చూస్తే గోత్సభ ఇది గ్రామాల్లో జరిగేది. నెక్స్ట్ మజ్లీస్ అనేది పరగణా స్థాయిలో జరిగేది. మొత్తం ఎన్ని పరగణాలు ఉన్నాయంటే 517 పరగణాలు, అంటే 517 తాలూకాలు 6 మండలాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కుతుబ్ షాహీల పాలనలో 517 పరగణాలు ఉన్నాయి. మజ్లీస్కి హెడ్ ఉండేవాడు అనమాట, అది ఒక న్యాయమూర్తి ఉండేవాడు, అతన్ని కాజీ అంటారు. ఏమంటారు? మజ్లీస్ యొక్క హెడ్ కాజీ. ఈ మజ్లీస్ ఇచ్చే తీర్మానాన్ని సభా తీర్మానం అంటారు. మజ్లీస్ సభా తీర్మానం ముజహర్ అంటారు. వాళ్ళు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇస్తారో వాటిని ముజహర్ అని అంటారు, మజ్లీస్ ఇచ్చే సభా తీర్మానాన్ని. మజ్లీస్ అంటే పరగణా స్థాయిలో ఉంటారు. మొత్తం 517 పరగణాలు ఉన్నాయి. మజ్లీస్ యొక్క హెడ్ చూస్తే కాజీ, అతన్ని న్యాయమూర్తిగా ఉంటాడు. నెక్స్ట్ మజ్లీస్ సభా తీర్మానం ముజహర్ అంటారు, లేకపోతే మజహర్ అని కూడా అంటారు. నెక్స్ట్ న్యాయపాలన. ఇందాకే చెప్పాం కదా, సుల్తానే సర్వోన్నత న్యాయాధికారి అనమాట. ఈ సుల్తాను ముస్లిం షరియత్ లాస్ ఎలా ఉంటాయో అలాగే హిందువుల ధర్మాలు కూడా బేస్ చేసుకునే ఇచ్చేవాడు ఏదైనా తీర్పు చెప్పాలంటే. నెక్స్ట్ సుల్తాన్ తర్వాత న్యాయ పరిపాలనలో పర్యవేక్షణ అధికారి ఒకరు ఉంటారు, వాళ్ళనే షరియత్ పంచ్ అంటారు. షరియత్ అంటే ముస్లిమ్స్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుసు కదా, ఆ షరియత్ పంచ్ అని అంటారు. నెక్స్ట్ ముస్లిం న్యాయ సూత్రాలు పర్యవేక్షించడానికి కూడా ఒక అధికారి ఉన్నారు, అతన్ని మహత్సిబ్ అంటారు. న్యాయపాలన మనం చూసినట్టయితే రాజు సర్వోన్నత అధికారి, సుల్తానే సర్వోన్నత న్యాయాధికారి. హిందూ ధర్మ సూత్రాలను కూడా వీళ్ళు ఫాలో చేసేవారు. నెక్స్ట్ సుల్తాన్ తర్వాత పర్యవేక్షణ అధికారి ఎవరా అంటే షరియత్ పంచ్. షరియత్ అంటే ముస్లిమ్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు గుర్తుంటుంది, పంచ్. నెక్స్ట్ ముస్లిం న్యాయ సూత్రాలు పర్యవేక్షించడానికి ఒక అధికారి ఉండేవారు, అతని పేరు మహత్సిబ్ అంటే ముస్లిం యొక్క న్యాయ సూత్రాలు పర్యవేక్షించడానికి ఉండే అధికారి మహత్సిబ్. ఇది న్యాయపాలన గురించి. వీళ్ళు ఒక 2 కోర్ట్స్ కూడా, అంటే 2 న్యాయస్థానాలు నిర్మించారు. ఆ 2 న్యాయస్థానాల పేర్లు ఏంటంటే దాద్ మహల్. ఈ దాద్ మహల్ అనేది మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారు, గొప్పవాడు. కుతుబ్ షాహీ వంశంలోనే గొప్పవాడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా దాద్ మహల్ను కట్టించాడు. నెక్స్ట్ అమన్ మహల్ అబ్దుల్లా కుతుబ్ షా చాలా తెలివైన వాడు, న్యాయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. అతన్ని న్యాయ కోవిదుడు అని 2 ఫారినర్స్ అన్నారనమాట. ఆ ఫారినర్స్ ఎవరంటే తేవ్నాట్ అండ్ టావెర్నియర్. ఈ ట్రావెర్నియర్ అండ్ తేవ్నాట్, అబ్దుల్లా ఒక న్యాయ కోవిదుడు, డబ్బులు తీసుకొని ఎవరన్నా ఇవ్వకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇప్పించేవాడు అని చెప్తున్నారనమాట. సైనిక వ్యవస్థ గురించి తేవ్నాట్ సైనిక వ్యవస్థ గురించి తేవ్నాట్ తన బుక్ ద ట్రావెల్స్ ఆఫ్ తేవ్నాట్ ఇంటూ ద లెవెనాంట్ అనే బుక్లో రచించాడనమాట. ఏమని రచించాడు? ఇతని దగ్గర 2 సైన్యాలు ఉన్నాయన్నమాట. కుతుబ్ షాహీల దగ్గర 2 సైన్యాలు ఉండేది. ఒకటి సిద్ధ సైన్యం, ఇంకోటి జాగీర్దార్ అంటే ఏంటంటే ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళకి జాగీర్దార్లు అనే భూములు ఇస్తారనమాట. ఈ భూములు ఇచ్చిన దానివల్ల
అప్పుడు వాళ్ళు కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళ తరపున ఒక సైనికులను పెట్టుకునేవాళ్ళు. వాళ్ళనే జాగీర్దార్ అనేవాళ్ళు. ఈ జాగీర్దారులను ఎవరు పెట్టేవారంటే వాజీర్లు, జాగీర్దారులు పెట్టుకొని వాళ్ళే శాలరీ ఇచ్చేవాళ్ళు. సిద్ధ సైన్యం అంటే స్టాండింగ్ ఆర్మీ అనమాట. ఈ స్టాండింగ్ ఆర్మీకి మాత్రం సుల్తాన్ ఇచ్చేవాడు. సర్ లష్కర్ మనం చూస్తే అక్కన్న మాదన్న అన్నారు కదా, కంచర్ల గోపన్న అంటే రామదాస్ వాళ్ళ మామలు అక్కన్న అనే అతను సార్ లష్కర్గా పనిచేశారు. సర్ లష్కర్ అంటే సైన్యాన్ని నడిపేవాడు అనమాట. సైన్యాన్ని నడిపేవాడు సార్ లష్కర్. నెక్స్ట్ అయాన్ ఉల్ మల్క్ సైనిక శాఖ అధిపతి. సైనిక శాఖకు అధిపతి ఎవరు? అయాన్ ఉల్ మల్క్. వీళ్ళ సైనిక వ్యవస్థ గురించి మళ్ళీ చూద్దాం. సైనిక వ్యవస్థ గురించి చెప్పిన అతను దేవనాట్. వీళ్ళ సైన్యం 2 రకాలు. సిద్ధ సైన్యం అనేది రాజే డబ్బులు ఇచ్చి పెట్టుకునేవాడు. నెక్స్ట్ జాగీర్దారులు అంటారు. జాగీర్దారులు అనే సైన్యాన్ని వాజీర్లు తర్వాత జాగీర్దారులు ఏర్పాటు చేసుకుని వాళ్ళే సాలరీస్ పే చేసేవాళ్ళు. సర్ లష్కర్ అనే అతను సైన్యాన్ని నడిపిస్తారనమాట, సేనాధిపతి లాంటోడు. అయాన్ ఉల్ మల్క్ సైనిక శాఖ అధిపతి. యుద్ధానికి సంబంధించి సైనిక శాఖ అధిపతి అయాన్ ఉల్ మల్క్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు చూద్దాం. ఆర్థిక పరిస్థితులు చూస్తే వీళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉంది. కృష్ణా గోదావరి, నెక్స్ట్ రాయచూర్ అంటే కృష్ణా తుంగభద్ర మధ్య కలిసే ప్రాంతం అన్నమాట రాయచూర్. ఈ రాయచూర్ దోబ్ అంటారు, డిఓఏబి. 2 నదులు కలిసే ప్రాంతం డిఓఏబి, దోబ్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణా గోదావరి, రాయచూరు, అంతర్వేది అంటే వాసిష్ఠ గోదావరి కలిసే ప్లేస్ని అంతర్వేది అంటారు. ఈ అన్ని ప్లేసుల్లో వీళ్ళు అగ్రికల్చర్ అనేది బాగా పండించేవాళ్ళు అనమాట. వేటి సాయంతో చెరువులు అనేవి తవ్వించి అగ్రికల్చర్ అనేది బాగా జరిగేటట్టు చూసుకునేవాళ్ళు. ఎప్పటి నుంచో పుల్లరి పన్ను అనే ఒక పన్ను వింటున్నాం కదా, మేత మీద వేసే, పశువులు మేసే మేత మీద వేసే పన్ను పుల్లరి పన్ను అనమాట. ఈ పుల్లరి పన్నును రద్దు చేసిన రాజవంశం ఏంటంటే కుతుబ్ షాహీస్. ఇది ఎక్కడుందంటే మంగళగిరి శాసనంలో పేర్కొనబడింది. మంగళగిరి శాసనంలో పుల్లరి పన్నును కుతుబ్ షాహీస్ అనేవాళ్ళు రద్దు చేసినట్టు పేర్కొనబడింది అనమాట. నెక్స్ట్ ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూములను హవేలీ భూములు అంటారు. హవేలీ భూములు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్లో చూసినట్టయితే హవేలీ భూములు అంటే ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూముల్ని హవేలీ భూములు అని అంటారు. నెక్స్ట్ పరిశ్రమలలో ప్రకారం చూస్తే అసలు ఇక్కడికి వచ్చిన ట్రావెలర్స్ అందరూ గోల్కొండను ఏమనేవాళ్ళంటే వాళ్ళకున్న వజ్ర సంపద వల్ల ఇది సెకండ్ ఈజిప్ట్గా ఉన్నట్టుంది, ఈజిప్ట్ తర్వాత ఈజిప్ట్ లాగా ఉంది, ఏంటి ఇలా రాసులు పోసి అమ్ముకుంటున్నారు, విజయనగరంలో మాదిరిగా ఇక్కడ కూడా రాసులుగా పోసుకుని అమ్ముకునే వాళ్ళు అనమాట. అది చూసిన యాత్రికులు ఈ మాట అన్నారనమాట. సెకండ్ ఈజిప్ట్ ఏంటంటే గోల్కొండ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దర్వాజాలు ఉండేవన్నమాట, మోతీ దర్వాజా, లాల్ దర్వాజా అలాగా. అలా మోతీ దర్వాజా దగ్గర వజ్రాలు కెంపులు పోసి అమ్మేవారని తెలుస్తుందన్నమాట. వజ్రకరూర్ తెలుసు కదా, వజ్రాలకి బాగా ఫేమస్. అక్కడ 6,000 మంది వజ్రకరూర్లో ఈ డైమండ్స్ ఎక్స్ట్రాక్షన్లో పాల్గొన్నట్టు టేవ్నాట్ అనే ఒక బాటసారి ఆర్ ట్రావెలర్ చెప్పాడనమాట. కొల్లూరు గనుల్లో కోహినూర్ దొరికింది ఎప్పుడు 1657లో. మొహమ్మద్ అనే వ్యక్తి ఆ కోహినూరు డైమండ్ని తీసుకెళ్ళి షాజహాన్, మొఘల్ ఎంపైర్ హెడ్ అయిన షాజహాన్కి ఇచ్చేస్తాడు. ఆ షాజహాన్ దాన్ని తన యొక్క నెమలి సింహాసనం అంటే పీకాక్ థ్రోన్ అంటారు, అది తెలుగులో ఏమంటారు, పీకాక్ థ్రోన్ మీద దాన్ని అమర్చాడనమాట. నెక్స్ట్ ఈ వజ్ర పరిశ్రమల వల్ల మాత్రమే నికర ఆదాయం ఎంతంటే 3 లక్షల హొన్నులు అనేవాళ్ళు అప్పట్లో. వీళ్ళు ఒక హొన్ను అంటే బంగారు నాణెం అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేత పరిశ్రమ చూస్తే వీళ్ళ దగ్గర మస్లిన్ అంటే సన్నని వస్త్రం అనమాట. క్యాలికో ఇది ఒక మందపు వస్త్రం, క్యాలికో. కాటన్ వస్త్రాలు నెల్లూరు ప్రాంతంలో ఎక్కువ తయారు చేసేవాళ్ళని తెలియజేస్తున్నారు. క్యాలికో అనేది
మందపు వస్త్రపు అనమాట, కొంచెం లావుగా ఉంటుంది. దాన్ని యూరోప్కు ఎగుమతి చేసేవాళ్ళు. మస్లిన్ అంటే సన్నని వస్త్రాలు, క్యాలికో అంటే మందపు వస్త్రాలు. కలంకారీని మచిలీపట్నం పాలకొల్లు ఏరియాలో బాగా ప్రసిద్ధి అనమాట. అక్కడ వాళ్ళ జీవన స్థితిని గురించి పాలకొల్లులో ఈ చిత్రకారులు ఉంటారు కదా, కలంకారులు చిత్రకారులు బొమ్మలు వేస్తారనమాట చీరల మీద. అదే కలంకారీ అనమాట. ఆ కలంకారీ ఎవరైతే చిత్రకారులు ఉన్నారో వాళ్ళ జీవితాల గురించి డానియల్ హోవర్ట్ అనే వ్యక్తి ఒక బుక్లో తెలిపాడంట. ఆ బుక్ గురించి ఏం చెప్పలేదు. డానియల్ హోవర్ట్ అని గుర్తుపెట్టుకోండి. కలంకారీలు పరిస్థితుల గురించి, పాలకొల్లులో ఉన్న కలంకారీ చిత్రకారుల గురించి తెలిపిన వ్యక్తి డానియల్ హోవర్ట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నౌకా పరిశ్రమ చూస్తే వీళ్ళు డచ్ వాళ్ళకి నౌకా నిర్మాణం చేయుటకు అనుమతి ఇచ్చారనమాట. ఆ డచ్ వాళ్ళకి అనుమతి ఇచ్చారు, ఓకే. కలప ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ నౌకలు తయారు చేయడానికి అంటే నర్సాపూర్, రాజమండ్రి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. తయారీ కేంద్రం చూస్తే నర్సాపూర్, కోరంగిలో నౌకా నిర్మాణాలు అనేవి చేపట్టేవాళ్ళు అనమాట. సూర్యకారం అంటే అదొక గన్ పౌడర్, తుపాకీ మందు అనమాట. దీన్ని మచిలీపట్నంలో తయారు చేసేవాళ్ళు, ఎక్స్పోర్ట్ కూడా చేసేవాళ్ళు కొన్ని కంట్రీస్కి, అది గుర్తుపెట్టుకోండి. నీటిపారుదల కానీ మనం చూసినట్టయితే సూర్యకారం. నెక్స్ట్ నీటిపారుదల కోసం ఓబులసాని అనే ఆమె సంతరావూరు అనే ఊరిలో చెరువును తవ్వించింది. దానికి ఒక శాసనం కూడా ఉంది. సంతరావూరు అనే శాసనం ఉంది, అది గుంటూరులో ఉంది. ఓబులసాని అనే ఆవిడ తవ్వించిన చెరువు ఏంటంటే సంతరావూరు చెరువు అనమాట. దాన్ని తవ్వించింది కాబట్టి సంతరావూరు శాసనంలో వేసుకున్నారు. నెక్స్ట్ మదనపల్లి శాసనం అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే సాని చెరువు అని ఒకటి ఉంది. ఆ సాని చెరువుని మరమ్మతు చేయిస్తారన్నమాట. ఎవరెవరు? బ్రాహ్మణులు, కాపులు, వర్తకులు. ఈ బ్రాహ్మణులు, కాపులు, వర్తకులు ఇలా చేశారు కదా, అందుకోసం వాళ్ళకి దశబంధ ఇనాము కింద రాజభూములు ఇచ్చాడనమాట. ఎవరు? కుతుబ్ షాహీ రాజులు సాని చెరువు అనే ఒక చెరువును మరమ్మతు చేయడం వల్ల వీళ్ళకి బ్రాహ్మణులకి, కాపులకి, వర్తకులకి దశబంధ ఇనాము కింద రాజభూములు ఇచ్చినట్టు ఏ శాసనం తెలుపుతుంది? మదనపల్లి శాసనం తెలుపుతుంది. 2 శాసనాలు ఉన్నాయండి, సంతరావూరు, మదనపల్లి. సంతరావూరు శాసనానికి ఓబుల సాని అనే ఆవిడ హెల్ప్ చేసింది. నెక్స్ట్ మదనపల్లి సాని చెరువుకి ఎవరు హెల్ప్ చేశారు? బ్రాహ్మణులు, వర్తకులు, కాపులు. వీళ్ళు హెల్ప్ చేయడంతో ఈ చెరువు అనేది వాటర్తో ఫుల్ అయ్యి ఇరిగేషన్కు ఉపయోగపడింది. అగ్రికల్చర్ అనేది బాగా డెవలప్ అయింది కాబట్టి వీళ్ళకి దశబంధ ఇనాము కింద రాజు భూములు ఇచ్చారు అని తెలుస్తుంది. వర్తక వాణిజ్యం మనం చూసినట్టయితే ప్రధాన రేవు పట్టణం ఆ కాలంలో మచిలీపట్నం అనేది ప్రధాన రేవు పట్టణం ఆ కాలంలో. నెక్స్ట్ వీళ్ళ ఎగుమతులు తెల్లని వస్త్రాలు, తివాచీలు, ఇనుము, కత్తులు, లక్క బొమ్మలు, వజ్రాలు, తోలు వస్తువులు, నీలిమందు అనమాట. ఇవన్నీ ఎగుమతి చేసేవాళ్ళు. దిగుమతులు చూస్తే చందనపు కర్ర, సీసం, పట్టు ఫ్రమ్ చైనా సిల్క్లు, నెక్స్ట్ చక్కెర, ముక్మల్, లక్క బంగారం, ఇలాంటివన్నీ దిగుమతి చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఎగుమతులకి అండ్ దిగుమతులకి రెండింటికి ట్యాక్స్ వేసేవాళ్ళు. ఎంత అంటే 2% ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది వీళ్ళకి విధించబడేది అనమాట. 2% ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఉండేది. నెక్స్ట్ నాణెములు కానీ చూసినట్టయితే ఎక్కువగా రాగి నాణెములు గోల్కొండలో ఉండేవన్నమాట. విజయనగరం వాళ్ళు హొన్నులు అనే నాణ్యాలు ఉండేవన్నమాట. ఆ నాణ్యాలు ఇక్కడ కూడా ప్రాచుర్యంలో ఉండేవి. ఒక హొన్ను ఈక్వల్ టు ఒక బంగారు నాణ్యం అనమాట. ఒక బంగారు నాణ్యాన్ని హొన్ను అనేవాళ్ళు. ఇది విజయనగరం ముద్రించినవి. ఇంకా కొన్ని దేశాల వాళ్ళు కొన్ని నాణ్యాలు ఉన్నాయి, అవి ఇక్కడ దొరికాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం ఒకసారి. పోర్చుగీస్ వాళ్ళు పార్దవులు అనే నాణెములు, డచ్ వాళ్ళకి గిల్డర్లు. అదే ఇంగ్లీష్ వాళ్ళకి చూస్తే డబుల్ అలర్ట్,
నోబుల్ అండ్ రైడర్ లాంటి నాణ్యాలు ఉండేవి అని తెలుస్తుంది. నెక్స్ట్ పర్షియా లారీలు అబ్బాసీలు, వెన్నీస్ వాళ్ళు సెక్వినులు అనే నాణ్యాలు ముద్రించేవాళ్ళు. హంగేరీ వాళ్ళు చూస్తే డ్యూకాట్లు అనేవి ముద్రించేవాళ్ళు. డచ్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ పొందారనమాట, కుతుబ్ షాహీల దగ్గర నుంచి. డచ్ వాళ్ళు కుతుబ్ షాహీల దగ్గర నుంచి మేము నాణ్యాలు ముద్రించుకుంటాము. డచ్ వాళ్ళ నాణ్యాలు ఏంటి, గిల్డర్స్ అంటారు, గెల్డర్స్, GILDERS, గిల్డర్స్. ఈ డచ్ వాళ్ళ నాణ్యంలో మేము ముద్రించుకుంటాము అని కుతుబ్ షాహీల దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారనమాట. ఎక్కడ ముద్రించారు? వాళ్ళ ముద్రణ కేంద్రం నాగపట్నం. వాళ్ళు ఫస్ట్ మనం చూసినట్టయితే మచిలీపట్నంలో ఉన్నారు, తర్వాత పులికాట్కి వెళ్ళిపోయారు, తర్వాత లాస్ట్లో నాగపట్నంలో సెటిల్ అయ్యారు. ఆ నాగపట్నంలో డచ్ వాళ్ళు కాయిన్స్ అనేవి మింట్ చేశారు, అంటే నాణ్యాలు ముద్రించారని తెలుస్తుంది. నెక్స్ట్ 1636లో వీళ్ళ దగ్గర ఒక నాణ్యాలు ఉండేవన్నమాట. ఇంకియాద్ నామా అనే లొంగుబాటు పత్రం వల్ల యాక్చువల్లీ 1636లో ఏం జరుగుతుందంటే అబ్దుల్లా కుతుబ్ షా ఉన్నారు కదా వర్సెస్ షాజహాన్ గొడవ జరుగుతుందన్నమాట. షాజహాన్ ఆటోమేటిక్గా గెలుస్తాడు, ఎందుకంటే మొఘల్ ఎంపైర్ పెద్దదిగా. అబ్దుల్లా మీద గెలిచి వీళ్ళని సామంతుల్లాగా పెట్టుకో ఉంటాడనమాట షాజహాన్. అందుకని వీళ్ళు మొఘల్ చిహ్నాలతో నాణెములు ముద్రించేవాళ్ళు. ఇది దేని కింద అంటే ఇంకియాద్ నామా, అంటే లొంగుబాటు పత్రం కింద ఈ మొఘల్ చిహ్నములతో కూడిన నాణెములు 1636లో స్థలంలో దొరికాయి గోల్కొండలో అని తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఇంకోటి చూస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చేదంటే ఇయర్లీ 5 crores వచ్చేదంట. ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చేదంట? 5 crores వచ్చేదంట. వాటిల్లో 4 crores సైన్యానికి అని చెప్పి వాటికి వీటికి ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట, జీతాలు ఇవ్వడానికి. నెక్స్ట్ ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, చెరువులు కట్టించడం, అట్లాంటి వాటికి 4 crores అయిపోయేది. వచ్చిన 5 crores సంవత్సరానికి 5 crores వస్తే 4 crores అయిపోయేది. ఇంకా కూడా అన్నీ అయిపోయినా మిగతా 1 crore 19 లక్షల హొన్నులు ఆదాయం నికరంగా ఉండేదంట వాళ్ళకి. మొత్తం అయిపోయినా 1 crore ఇంకెంత మిగిలేది? 19 లక్షల హొన్నులు నికరంగా ఉండేవి అని ఎవరు చెప్పారంటే మనకి మెథోడ్ అనే బ్రిటిష్ అధికారి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బ్రిటిషర్స్ ఎప్పుడు మన ఆదాయం మీద పడి ఉండేవాళ్ళు కదా, అలా గుర్తుపెట్టుకోండి. మెథోడ్ అనే బ్రిటిష్ అధికారి ఇలా డబ్బులు 1 కోటి మిగిలేది, ఆ కోటిలో నికరంగా 19 లక్షల ఆదాయంగా ఉండేది, మిగతా అంతా కొంచెం ఉండేది అని చెప్పి. షేర్వానీ అనే ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆ షేర్వానీ చిత్రకారుడు ఏం చెప్పాడు? షాజహాన్ పేరు ముద్రతో నాణ్యాలు ఉండేవి, షాజహాన్ బొమ్మ ముద్రతో నాణ్యాలు ఉండేవని తెలియజేశాడనమాట. నెక్స్ట్ ఒక హొన్ను ఈక్వల్ టు 4 మొఘల్ వెండి నాణ్యాలు అనమాట, సిల్వర్ కాయిన్స్. 4 సిల్వర్ కాయిన్స్ ఆఫ్ మొఘల్ ఈక్వల్ టు 1 హొన్ను. అదే కుతుబ్ షాహీస్కి అయితే 16 పనాలు అనమాట. 1 హొన్ను ఈక్వల్ టు 4 మొఘల్ సిల్వర్ కాయిన్స్, 16 పనాస్ ఆఫ్ కుతుబ్ షాహీస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొఘలుల 1 రూపాయి బరువు ఎంత ఉండేదంటే 1 తులం ఉండేదంట. మొఘలుల 1 రూపాయి బరువు తులం ఉండేది. మిమ్మల్ని అక్కడ కుతుబ్ షాహీల 1 రూపాయి బరువు తులం ఉంటుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసడానికి ఛాన్స్ ఉంది. మొఘలుల 1 రూపాయి బరువు తులం ఉందని గుర్తుపెట్టుకోండి. 1 రూపాయి అంటే ఎంత? కుతుబ్ షాహీల లెక్క ప్రకారం 1 రూపీ ఈక్వల్ టు 4 పనాస్ ఆఫ్ కుతుబ్ షాహీస్ అనమాట. 1 రూపీ ఈక్వల్ టు 4 పనాస్ ఆఫ్ కుతుబ్ షాహీస్. నెక్స్ట్ అదే మొఘలులకు 16 అనాలకు సమానం. వాళ్ళకి 1 రూపీ అంటే 16 అనాలు వాళ్ళకి. అదే వీళ్ళకైతే 1 రూపీ అంటే వీళ్ళకి పనాలు కదా, 4 పనాస్ అని గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ 1630లో మొఘలుల యొక్క రూపాయలు అణాలు గోల్కొండ సామ్రాజ్యంలోకి ప్రవేశించాయి. ఎందుకంటే వాళ్ళు లొంగుబాటు పత్రం ద్వారా అక్కడికి వస్తారు కదా, అక్కడ ఎవరో రాయబారులు ఎవరో ఒకరి దగ్గర ఉంటాయి కదా డబ్బులు, ఆ డబ్బులు ఇలా ప్రవేశించాయి అన్నమాట. ఒక రోజుకి కూలికి ఒక పర్సన్ కూలికి వెళ్తే రోజుకి 4 అణాలు ఇచ్చేవాళ్ళు కుతుబ్ షాహీస్. 3 అణాలకు 7.5 సేర్ల బియ్యం. 7.5 సేర్ల బియ్యం. సేర్లు అంటే కొంతమంది కేజీ అని చెప్తున్నారు, కొంతమంది అర కేజీ అంటున్నారు. మీ ఏరియాలో సేరు అంటే ఎంతో కామెంట్ చేయండి. నెక్స్ట్ 3 అణాలకు 7.5 సేర్ల బియ్యము ఆ రోజుల్లో వచ్చాయంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నాణెములకు సంబంధించి. నెక్స్ట్ వీళ్ళకు వజ్ర పరిశ్రమ అట్లాంటి పరిశ్రమలు ఉన్నాయని చెప్పాను కదా, వాటి గురించి ఒకసారి చూద్దాం. మనం చూసినట్టయితే వజ్ర పరిశ్రమ కొల్లూరు గుంటూరులో, వజ్ర కరూరు ఇది వచ్చేసి కర్నూలు అట్లా ఏరియాలో, పరిటాల కృష్ణ ఈ ఏరియాలో ఉండేది. నౌకా నిర్మాణం నర్సాపూర్ కోరంగిలో ఉండేది. తివాచీలు రాజమండ్రి ఏలూరు. కలంకారీ వస్త్రాలు చూస్తే మచిలీపట్నం నిజాంపట్నం పాలకొల్లులో వాళ్ళ జీవితాల గురించి ఒక అతను బుక్ రాశాడు, ఒకసారి గుర్తు చేసుకోండి. కత్తులు ఇందూరులో. సూర్యకారము మచిలీపట్నం నర్సాపూర్. నగిషి పనులు అంటే అది బిల్డింగ్ మెటీరియల్ లాంటిది అని అంటున్నారు. విశాఖపట్నంలో ఉన్నాయి. ఓడలు తయారు చేసే కలప నర్సాపూర్ అండ్ రాజమండ్రిలో కలవు. ఆయుధ పరిశ్రమ కోన సముద్రం అండ్ ఇందుల్వాయ్ అని గుర్తుపెట్టుకోండి. సిక్కులు వచ్చేసి అదే మనం ఇప్పుడు శ్రీకాకుళం అంటే అలాగా జూట్ బ్యాగ్స్ అనమాట సిక్కులు. ఆ సిక్కోలు బరంపురంలో దొరికేవి అని గుర్తుపెట్టుకోండి. ఇది పరిశ్రమల గురించి. నెక్స్ట్ కుతుబ్ షాహీల కాలంలో ముఖ్య అధికారులు కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి ఒకసారి చూసేద్దాం. ఇక్కడితో ఈ వీడియో కంక్లూడ్ చేసేద్దాం. పీష్వా అంటే ప్రధానమంత్రి. మీర్ జుమ్లా అంటే ఆర్థిక శాఖ మంత్రి. మీర్ జుమ్లా మన అక్కన్న మాదన్న అన్నారు కదా, వాళ్ళలో మాదన్న ఏ పదవి నిర్వహించాడంటే మీర్ జుమ్లా, మా అమ్మ మీర్ జుమ్లా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎక్కడ అబ్దుల్ హసన్ తానీషా ప్రభు దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు మీర్ జుమ్లాగా. నెక్స్ట్ ఐనుల్ ముల్క్ యుద్ధ వ్యవహారాల మంత్రి. మజుందార్ అంటే ప్రస్తుతం ఆడిటర్ జనరల్ ఉన్నాడు కదా, అలాగా అబ్దుల్లా కుతుబ్ షాహీ మజుందార్ అనే పోస్ట్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ నజీర్ అంటే ఇన్స్పెక్టర్ అనమాట. పరిపాలనా విషయాలను తనిఖీ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసే అధికారి. ఇన్స్పెక్ట్ చేసి ఆ రిపోర్ట్ని ఇస్తాడు నజీర్. దబీర్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించే అధికారి. ఏమన్నా ఉత్తరాలు వచ్చినా ప్రత్యుత్తరాలు ఉన్నా దబీర్ తీసుకో నీ కలం రాయి అంటే రాసేవాడు అనమాట. నెక్స్ట్ షురూహ్ నవీస్ ఏం చేసావంటే దబీర్కి సహాయకుడిగా ఉండేవాడు. ఈ ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రికార్డ్ కీపర్ లాగా సేఫ్గా చేసేవాడు అనమాట.